Hey guys, thank you so much for being subscriber to my YouTube channel. January 1st batch, నేను start చేసాము. Today I have posted the second class. Kevin's spoken English course is a one-stop solution for Telugu medium students. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్లో వచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అని నేను కృషిపడి చేసిన కోర్సే కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ అన్న కోర్స్. సో ఎందుకు దీనికి కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ అంటాను? బికాస్ దిస్ ఈస్ ద ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ for Telugu students which teaches basic grammar, advanced grammar, sentence formation, translation, reading, vocabulary, comprehension, writing, listening, speaking, 10 language learning areas. And enduku inta depth ga enduku povali? Because school stage lo మనం ఈ ఫౌండేషన్ మిస్ అయినాము. ఈ ఫౌండేషన్ మంచి టీచర్స్ దొరకకపోవడం వలనో, మంచి స్కూల్ దొరకకపోవడం వలనో, కొన్నిసారి టీచర్స్కి ఇంగ్లీష్ చెప్పడం రాకపోవడం వల్ల స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, ఫైర్ ఉంది, కమిట్మెంట్ ఉంది, కానీ నేర్చుకున్న మంచి సౌకర్యాలు దొరకలేదు. సో ఐ వాజ్ వెరీ లక్కీ. ఐ గాట్ వెరీ గుడ్ టీచర్స్ ఇన్ 6th, 7th, 8th, 9th and 10th. నాకు దొరికిన ఇంగ్లీష్ టీచర్స్ చాలా 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 మంచి టీచర్స్. ఎందుకు మంచి టీచర్స్ అంటే, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివాను, కానీ ప్రతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా అందరికీ మంచి టీచర్స్ దొరకరు. బట్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్ బికాస్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్, క్వశ్చన్ ఆన్సర్స్, మీనింగ్స్ అని చెప్పి వెళ్ళిపోకుండా గ్రామర్ యూసేజ్ అని కూడా ఉంటుంది. యాక్చువల్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రతి లెసన్ వెనకాల ఒక గ్రామర్ అండ్ గ్రామర్ యూసేజ్ అని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అది చెప్పారు కొందరు, కానీ మా టీచర్స్ మాకు చెప్పేవారు. సెకండ్, అది కాకుండా అవుట్ ఆఫ్ దేర్ జాబ్ వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ వెళ్ళి మాకు అన్ని రూల్స్ నేర్పించేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫ్రెండ్స్ అండ్ ఐ, లేదంటే ఐ అండ్ మై ఫ్రెండ్స్, ఏది కరెక్ట్? మై ఫ్రెండ్స్ అండ్ ఐ అని అనాలి. కానీ ఈ విషయం మాకు తెలియకపోతుండే, కానీ 7th క్లాస్లో నేను నేర్చుకున్నాను. బికాస్ మై టీచర్, రషి టీచర్, షీ టాట్ మీ దిస్, దట్ మనం ఎప్పుడైనా ఐ సెకండ్ పెట్టాలి, ఇతరులని ఫస్ట్ పెట్టాలి. ఇట్స్ అ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్. ఇంగ్లీష్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ రెస్పెక్ట్. ఇట్ ఆల్వేస్ రెస్పెక్ట్స్ ద అదర్ పర్సన్ ఫస్ట్. సో ఆ యూసేజ్ అట్లా ఉంటుంది. సో మై ఫ్రెండ్స్ అండ్ ఐ, మై సిస్టర్ అండ్ ఐ, మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఐ వెంట్ టు ద పార్టీ, అలా అన్నాను. సో ఇలా మాకు గ్రామర్ మంచిగా నేర్పించారు. అవుట్ ఆఫ్ దేర్ వే వెళ్ళి వాళ్ళు నేర్చుకున్న గ్రామర్ ఫ్రమ్ దేర్ టీచర్స్, అంటే వాళ్ళు 1940, 50, 60లో నేర్చుకుని ఉంటారు వాళ్ళ టీచర్స్ దగ్గర. ఆ ఫౌండేషన్ మాకు ఇచ్చారు. కాబట్టి సో ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి నేను పబ్లిక్ స్పీకింగ్ అన్నా, క్విజెస్ అన్నా, రైటింగ్, ఎస్ఏ రైటింగ్, లెటర్ డ్రాఫ్టింగ్, ఈమెయిల్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు రాలేదు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఓకే మా టీచర్స్ నాకు ఇది ఇచ్చారు, నాలో మంచి టీచింగ్ ఎబిలిటీ ఉంది, ఇవి రెండు కంబైన్ చేసి ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ అ కోర్స్. ఇది ఎలాంటి తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఉండాలి, వీళ్ళకి హెల్ప్ఫుల్ ఉండాలని నేను ప్రయత్నం చేశాను. కానీ ఎన్నోసార్లు నేను ప్రయత్నించి నేను ఫెయిల్ అయ్యాను. వాళ్ళకి టెన్సెస్ నేర్పించగలుగుతున్నాను, కానీ వీళ్ళతో ఎట్లా మాట్లాడిపియాలి? అయితే అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళకి వొకాబులరీ లేదు, వొకాబులరీ లేకుండా వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? సరే, ఒకటి టెన్సెస్ సరిపోదు. టెన్సెస్లోనే ఎన్నో ఉన్నాయి. టెన్సెస్ ఉన్నాయి, టెన్సెస్ ప్యాసివ్ టేబుల్, టెన్సెస్ యాక్టివ్ టేబుల్, టెన్సెస్ క్వశ్చన్స్, మళ్ళీ క్వశ్చన్స్ ఇన్ ప్యాసివ్, మళ్ళీ మోడల్స్ ఇన్ ప్యాసివ్. సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్ని స్ట్రక్చర్స్ అవగాహన ఉండాలి, ఉండి వొకాబులరీ కూడా ఉండాలి. వీళ్ళకి సెంటెన్స్ ఫార్మేషన్ టెక్నిక్స్ తెలియదు, వీళ్ళకి ట్రాన్స్లేషన్, మనం ఇలా అనుకుంటున్నాము ఇది ఇంగ్లీష్ ఎట్లా చెప్పాలి అనేది తెలియట్లేదు. సో ఇవన్నీ కంబైన్ చేసి చెప్తే ఎలా మంచిగా ఉంటుంది అని నేనే ఐ రీసెర్చ్డ్. ఐ బీన్ టీచింగ్ ఫర్ 17 years. సో ఇప్పుడు నాకు ఒక మంచి కాంక్రీట్ సాలిడ్ సిస్టమ్ ఉంది. ఓకే, ఈ పని చేస్తే స్కూల్ స్టేజ్లో మిస్ అయిన అన్ని పని చేసినట్టు అని చెప్పి క్రియేట్ చేసిన కోర్సు కెవిన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. అందుకనే నేను దీన్ని కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్, అందుకనే నేను దీన్ని వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అని చెప్తాను. బికాస్ వన్ స్టాప్, ఒక్కసారి నాతో 10 months కోర్స్ ఇది. ఓకే, దిస్ ఇస్ నాట్ సమ్ 30, 60 day, 45 day కోర్స్ కాదు. 30, 60, 45 daysలో స్పోకెన్ ఇంగ్లీష్ రాదు. మీరు ఏదో నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఎందుకంటే అట్లా నేను చెప్పిన రోజులు ఉన్నాయి, లేవని కాదు. సో టీచర్ ఏం చేస్తుండో ఆ ప్రయత్నంలో వీఆర్ టీచింగ్ సంథింగ్, స్టూడెంట్ నేర్చుకుంటాడు. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. నేను చెప్పేది అది, ఇట్ ఈస్ నాట్ కంప్లీట్. ఇప్పుడు మీరు బుక్స్ కొన్నా, యూట్యూబ్ వీడియోస్ చూసినా, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా, డెమోని వెళ్ళినా, క్లాస్ ఎట్లా పోండి, ఏదో నేర్చుకుంటున్నాము. యు ఆర్ గోయింగ్, నాలెడ్జ్ వస్తుంది, ఆ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది, కానీ ఇది కంప్లీట్ కాదని చెప్తున్నా. ఐఎమ్ సేయింగ్ మై కోర్స్ ఈజ్ అ కంప్లీట్ వన్ స్టాప్ సొల్యూషన్. యూ కమ్, యూ డూ దిస్ అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్. మీరు 10 months హోంవర్క్ చేయడానికి రెడీ ఉంటే నేను మీకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ గ్యారంటీ చేయడానికి రెడీ ఉన్నాను. దట్స్ మై కాన్ఫిడెన్స్ ఇన్ మై సిస్టమ్, ఇన్ మై వర్క్. సో గైస్, ఇఫ్ యూ ఆర్ a sincere and committed spoken English student,
ఓకే సార్, మాకు అర్థమైంది మా ప్రాబ్లం ఏంటి అండ్ మీరు చెప్పే సొల్యూషన్ పద్ధతి మాకు నచ్చింది, మీరు చెప్పే 10 months హోంవర్క్ చేయడానికి మేము రెడీ. ఇది వాట్సాప్ కోర్స్, డ్యూరేషన్ ఇస్ 10 months, ఫీజ్ ఇస్ 5,000. వాట్సాప్ కోర్స్ అంటే ఇది వీడియో కోర్స్, ఇట్స్ వీడియో బేస్డ్ కోర్స్. డైలీ మీకు వీడియో లింక్స్ వస్తాయి విచ్ విల్ అబౌట్ 1 hour క్లాస్ ఉంటుంది. ఆ 1 hour క్లాస్ తర్వాత మీరు నేను చెప్పిన హోంవర్క్ చేయాలి. వీడియోస్ కొట్టి వీడియోస్ చూస్తే కాదు, వీడియోస్ చూస్తూ నోట్స్ చేయాలి. సో దిస్ కోర్స్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ హోంవర్క్. మీ హోంవర్క్ని నమ్ముకుని మీరు కోర్స్ చేయాలి, నన్ను నమ్ముకుని చేయకూడదు. నేను 1000 hours ట్రైనింగ్ ఇస్తాను, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాను. మీరు చాలా కష్టపడతారు, ఇవన్నీ ఉంది. కానీ కంప్లీట్గా ఈ కోర్స్ పూర్తి చేయాలి, హోంవర్క్ చేయాలి. మీరు హోంవర్క్ చేస్తారు అన్న కమిట్మెంట్తో మీరు చేరితే దెన్ దిస్ ఇస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ యూ టు లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ ప్రొఫిషియన్సీ. అలా మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే ఓకే సార్, మాకు మీ కాన్సెప్ట్ అర్థమైంది, మేము టైం, మనీ అండ్ ఎఫర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. దిస్ ఈజ్ మై ఫుల్ నేమ్, కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ దిస్ బ్యాచ్. ప్లస్ జరిగిన 2 classes కూడా నేను మీకు పంపిస్తాను. ఇఫ్ యూర్ కమిటెడ్ స్టూడెంట్ అండ్ వాంట్ టు టేక్ అడ్మిషన్, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. Thank you so much. I'll see you in the course. Bye. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. It also involves growing in multinational corporations and transnational corporations. The international institutes that oversee world trade and finance that play an increasingly important role in this globalization. Although most of the people continue to live as a citizen of single nation, they are culturally, materially, psychologically engaged with the lives of people of other countries as never before. When people in United States call a helpline or make an airline reservations, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Other English speakers around the world to prepare tax returns for US companies, evaluate insurance claims, and attempt to recollect the overdue bills by telephone from thousands of kilometers and numbers of time zones away. Globalization is the emergence of global society in which economic, political, environmental and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world.